పవన్ కళ్యాణ్ గారికి ఎన్నెళ్ళని చెప్పింది? మేము చెప్పి ఇంకా నెల కూడా అవ్వలేదు సార్, 15 రోజులు కూడా అవ్వలేదు. ఆడు ఎలాగో ఒక మాట ఇచ్చాడు, ఆ మాట మీద ఇంకా జై గారికి పంపించడము, వెంబడిట్లో క్రూడిలో ఇవ్వడము, మీరు అది కంప్లీట్ చేయాలా అని చెప్పడం, అది ఎన్ని రోజులు కూడా అవ్వలేదు, వెంటనే అయిపోతుంది సార్. అంటే మాది లేట్ అయిపోయింది వర్షాలకి. అతను మాత్రం ముందే చెప్పాడు. మీరు రెస్టారెంట్ లోకి వచ్చినప్పుడు మాకు ఈ రోడ్ ఒకటి వేయించమని అడిగారు? అడిగాను సార్, రోడ్ ఒకటి మా స్కూల్ పిల్లలు లోన్ అయితే బయటకు వెళ్ళడానికి అవ్వదు సార్, మాకు పర్యటన కూడా కట్టాలి సార్ అంటే అది కూడా అయిపోయింది సార్. అయిపోయింది కొద్దిగా. అదే సార్, మీ ఊరికి ఇది ఒక రోడ్ ఒకటి సమస్య ఉంది. అవును సార్, దీనికి కూడా 6 రోడ్ వేసారు ఉన్న 4 ఇల్లు. అవును సార్. మాకు కరెంట్ పోల్సులు కూడా మేము చెప్పాను సార్, ఇది కరెంట్ పోల్సులకి ఈ రోజు ఇరిగిపోతుంది, అది పడిపోతుంది సార్, కాంక్రీట్ అయిపోతే దానికి దిమ్మలాగా కట్టి ఆ దిమ్మ సెకలు కట్టేసి అక్కడ నిలబెట్టాం సార్. అది ఇది ఒక టైంలో గాలికి ఓల్పోయి అటు పడిపోతుంది అండి. కరెంట్ పోల్సులు కూడా మాకు ఇప్పిస్తామని చెప్పారు సార్. సంతోషం సార్. 20 లక్షల రోడ్డు సార్. లేదు సార్, 8 రోజులు అంటే కంప్లీట్ చేసేది. 10 రోజులు అనుకో సార్. రోజులు 10 లేనప్పుడు ముందు వచ్చి చూసాడు, నీళ్ళు లేనప్పుడు వచ్చి చూసాడు. మా గడ్డ 2 కిలోమీటర్ల దూరం గడ్డ పక్కనే గడ్డ ఉంది, అది ఏ అమ్మాయి వెళ్ళి ముందు తోడుకుంటుంది, లేకపోతే ఆ నీళ్ళు అందకపోతే అడుగు కింద దిగుతుంది. అలా కాకుండా చూసి నేను 10 లేనప్పుడు ఇప్పుడు నేనేం చేయలేను సార్, ఎన్నెలకైనా మీకు ఓటేస్తాము, ఓటేసి గెలిపిస్తాము, మరి మీరు కంపల్సరీ మా ఊర్లో కొద్దిగా మీరు న్యాయం చేయాలి సార్ అంటే కంపల్సరీ అక్కడ గెలిచాడు, వచ్చి చూసాడు, వెంటనే మీరు ఇట్లా ఇచ్చాడు సార్. మామిడికాయలు ఇస్తారని అనుకోలేదు సార్, సడన్ గా పంపించాడు, పవన్ కళ్యాణ్ పంపించాడని అందరు సరదాగా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ పంచుకుని తిన్నారు సార్. బాగున్నాయి సార్. ఈ గ్రామానికి నేను నా తరఫు నుంచి ఒక 5 లక్షల రూపాయలు పంచాయతీకి నేను పంపిస్తాను. అది ఎందుకంటే ఇది నా గుండెల్లో నన్ను ఆదరించిన గ్రామం అది.